తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉన్నప్పటికీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మూసీ ప్రాజెక్టుపై చర్చ జరగాలని కోరితే సీఎం ఒక్కరే 2 గంటల పాటు మాట్లాడి ప్రతిపక్షాలకి బైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, కానీ దానిపై ప్రజాస్వామ్యబద్దంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. స్పీకర్ సైతం నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా సీఎంని భజన చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేయడమే కాకుండా ఈ సమావేశాలను మొత్తం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన వేముల ప్రశాంత్ రెడ్డితో మా సీనియర్ కరస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమకు మైక్ ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. ఇక్కడ ఏదైతే గన్ పార్క్ ఉందో గన్ పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి జరిగే సమావేశాలను కూడా బైకాట్ చేస్తామన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు అంటే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, రేపటి నుంచి సమావేశాలు బైకాట్ చేస్తామంది, ఎందుకని? మీరందరూ కూడా చూసినారు, ప్రశ్నోత్తరాల సమయంలో ఇప్పటి మటుకు శాసనసభ చరిత్రలోనే మరి సమాధానంగా అని చెప్పి గంటన్నర సేపు ముఖ్యమంత్రి మాట్లాడింది కూడా అంత రెండ మాటలు, రొడ్డు మాటలు, ఒక్కటి కూడా ఈ సమాజానికి పనికొచ్చే మాట లేదు. మరి ఇట్లా అసెంబ్లీని ఆయన గాంధీ భవన్ లాగా వాడుకోవటాన్ని కూడా మరి స్పీకర్ గారు అడ్డుకునే ప్రయత్నం చేస్తలేరు. పైగా ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తే నేను మైక్ ఇయ్యను అని స్పీకర్ గారు ఆన్ రికార్డ్ మైక్లో చెప్పిన తర్వాత కూడా మేము అసెంబ్లీకి పోయి లాభం ఏమున్నది? అసెంబ్లీని అసెంబ్లీగా నడిపితే పోతాం, అసెంబ్లీని గాంధీ భవన్ లాగా నడిపితే మరి మేము పోయి కూడా లాభం లేదు. ఇదే విషయం మరి వాళ్ళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభలో మూసీ ప్రాజెక్టుకి సంబంధించి చాలా అంశాలను బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు లేవనెత్తారు, దానికి సీఎం కరెక్ట్ అయిన సమాధానం చెప్పారు. ఒక్కటంటే మా హరీష్ రావు గారు డిప్యూటీ లీడర్ గారు మూసీ ప్రక్షాళనకు సంబంధించి, మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, మేము దానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం. కానీ మూసీ ప్రక్షాళన పేరు మీద మరి పేదల ఇల్లు కూలగొట్టడాన్ని మేము వ్యతిరేకిస్తాం. మూసీ ప్రక్షాళన పేరు మీద డబ్బులు దండుకోవడాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి మాత్రమే చెప్పినాడు. మరి ఇవాళ మూసీ ప్రక్షాళన కోసం కాళేశ్వరం నీళ్లు మరి ఎక్కడి నుంచి తెస్తున్నారు? మీరు మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా లేకపోతే గాల్లో నుంచి తెస్తున్నారా? సమాధానం చెప్పని అడిగినారు. మరి దానికి సమాధానం చెప్పలేదు. దేనికి సమాధానం చెప్పకుండా కేవలం కేసీఆర్ గారి మీద అక్కసు విషం కక్కడం, హరీష్ రావు గారి మీద విషం కక్కడం, బీఆర్ఎస్ పార్టీ మీద విషం కక్కడం అందుకే మాత్రమే ఆయన గంటన్నర సేపు వాడుకున్నాడు, ఈ అసెంబ్లీని గాంధీ భవన్ లాగా వాడుకున్నాడు. కాబట్టే మేము నిరసన తెలియజేసాం, కాబట్టే బైకాట్ చేసాం. నిన్న సీఎం మాట్లాడుతూ కూడా కసబ్తో కేసీఆర్ ని పోల్చడం ఏ విధంగా చూస్తారు? అదే అంటున్నాను, ఆయన ఆ రెండ మాటలు, రొడ్డు మాటలు తప్ప ఆయన చేసిందేం లేదు ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి. పొద్దస్తమానం కేసీఆర్ మీద విషం కక్కడం తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు, శూన్యము. అందుకే ఆయన రోజు రోజుకు ఆయన ప్రతిష్ట దిగజారిపోతా ఉన్నది. ప్రజలు చీదరించుకుంటున్నారు, ఆయనకు అర్థం కావట్లేదు. ఇది మొత్తంగా చూస్తే స్పీకర్ తమకు ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు, ఏదైతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, ఏదైతే మూసీ ప్రాజెక్టు విషయంలో కానీ మిగతా అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు? గంటన్నర పాటు సీఎం మాట్లాడారు, దానికి మాకు కూడా అవకాశం ఇవ్వాలంటున్నారు. మూసీ ప్రాజెక్టు మేము వ్యతిరేకం కాదు, అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైనా వాటిని ప్రస్తావించడానికి ప్రయత్నిస్తుంటే మా మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు? దీనికి నిరసనగా ఏదైతే మాకు మైక్ ఇవ్వట్లేదు, అదేవిధంగా స్పీకర్ కూడా ఆన్ రికార్డ్ చెప్పిన మాటలు ఏవైతే వాటిని నిరసిస్తూ కూడా ఈ రోజు సభను బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి జరిగే సమావేశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ హాజరయ్యే అవకాశాలు లేవంటూ కూడా కొద్దిసేపు క్రితం మాజీ మంత్రి చెప్పారు. అదే విషయాన్ని కూడా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, గన్ పార్క్ నుంచి.